concurrent system of forces. Okay, if all the forces will be concentrated at a single point. ఇప్పుడు చూడండి, F1, F2, F3, F4, F4. సో ఇలా అన్ని ఫోర్సెస్ కూడా ఒకే ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. అదే నాన్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనుకోండి. నాన్ కాంక్యురెంట్ అంటే సపోజ్ ఇక్కడ F1 యాక్ట్ అయింది, ఇక్కడ F2 యాక్ట్ అయింది, అలానే ఇక్కడ F3 యాక్ట్ అయింది, ఇక్కడ F4 యాక్ట్. సో దీనికి అది ఆ సిస్టంలో ఉన్నటువంటి అన్ని ఫోర్సెస్ కూడా ఒక్కొక్క ఫోర్స్ ఒక్కొక్క పాయింట్ దగ్గర యాక్ట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటారు అంటే నాన్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. డిఫరెన్స్ ఏంటో చూడండి. కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్, ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ అదే మీరు సపోజ్ ఒక 10 మంది ఉన్నారు, ఒక ఫ్రెండ్ని జరపాలనుకున్నారు అనుకోండి, 10 మంది కూడా వెళ్ళి అతన్నే తోస్తారు. ఓకే, అతని మీదే ఫోర్స్ అప్లై చేస్తారు. సో అదేమవుతుందంటే కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. అలా కాకుండా ఒక్కొక్కరు డిఫరెంట్ గా చేస్తే కనుక నాన్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కాంక్యురెంట్ మీన్స్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ సింగిల్ పాయింట్. అదే నాన్ కాంక్యురెంట్ వచ్చేసరికి ఆల్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎట్ ద డిఫరెంట్ పాయింట్స్. డిఫరెంట్ పాయింట్స్ లో కనుక యాక్ట్ అవుతా ఉంటే దాన్ని నాన్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. ఈ యొక్క కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ లో కూడా మరలా 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ఏంటి అంటే అవి కోప్లానార్ కాంక్యురెంట్ కోప్లానార్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కోప్లానార్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ఇక్కడ రెండింటిని కలిపి ఇక్కడ చెప్తుంది. కోప్లానార్ అంటే ఏంటో చెప్పండి. ఇఫ్ అంటే ఒకే ప్లేన్ లో అన్ని ఫోర్సెస్ అన్ని టూ ఆర్ మోర్ ఫోర్సెస్ ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ద సేమ్ ప్లేన్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఎక్స్, వై, జెడ్ 3 ప్లేన్స్ ఉన్నాయి. ఈ 3 ప్లేన్స్ బదులు అన్ని ఫోర్సెస్ కూడా సింగిల్ పాయింట్ దగ్గర ఒకే ప్లేన్ లో F1, F2, F3, F4 ఇలా యాక్ట్ అయింది. ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ఏ సింగిల్ ప్లేన్, ఒకే ప్లేన్ లో యాక్ట్ అవ్వాలి. బట్ ఆల్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్, ఒకే పాయింట్ దగ్గర ఫోకస్ అవ్వాలి. వాటిని ఏమంటారు అంటే కోప్లానార్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కోప్లానార్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. అర్థమైందా, అర్థం కాలేదా? ఒకే ప్లేన్, కోప్లానార్ అంటే ఒకే ప్లేన్ లో ఉండాలి. కాంక్యురెంట్ అంటే ఒక సింగిల్ పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోప్లానార్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. వేరస్ నాన్ కోప్లానార్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. నాన్ కోప్లానార్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి? నాన్ కోప్లానార్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. నాన్ కోప్లానార్ అంటే ఏంటి? ఆల్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద డిఫరెంట్ ప్లేన్స్ అంటే సేమ్ అదే డయాగ్రామ్ డ్రా చేస్తారు. ఎక్స్, వై, జెడ్ 3 ప్లేన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, నాన్ కోప్లానార్ అంటే డిఫరెంట్ ప్లేన్స్ లో ఉండాలి. బట్ ఆల్ విల్ బి ఫోకస్డ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్. ఇప్పుడు సపోజ్ ఆ సింగిల్ పాయింట్ ఇక్కడ ఉంది అనుకోండి. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఒక ఫోర్స్ F1 యాక్ట్ అయింది, ఇక్కడ ఒక ఫోర్స్ F2 యాక్ట్ అయింది, ఇక్కడ ఇంకొక ఫోర్స్ F3 యాక్ట్ అయింది, ఇక్కడ F5 యాక్ట్ అయింది, F5. ఇప్పుడు చూడండి, దిస్ ఆల్ విల్ బి ఫోకస్డ్ ఎట్ దే సింగిల్ పాయింట్, ఒక పాయింట్ మీదే యాక్ట్ అవుతుంది. కానీ
డిఫరెంట్ ప్లేన్స్ లో చూపిస్తాం. డిఫరెంట్ ప్లేన్స్ లో చూపిస్తాం. ఓకే. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే నాన్ కోప్లానార్, బట్ దట్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద సింగిల్ పాయింట్, అంటే కాంక్యురెంట్ అంటే ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది. దీన్ని నాన్ కోప్లానార్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి కోప్లానార్. కోప్లానార్ కోప్లానార్ నాన్ కాంక్యురెంట్. కోప్లానార్ నాన్ కాంక్యురెంట్. కోప్లానార్ నాన్ కాంక్యురెంట్ అంటే సేమ్ ఎక్స్, వై, జెడ్ మూడు ఉన్నాయి. కోప్లానార్ నాన్ కాంక్యురెంట్. నాన్ కాంక్యురెంట్ అంటే ఏంటి? దట్ ఆల్ విల్ బి యాక్టింగ్ ఎట్ ద డిఫరెంట్ పాయింట్స్. డిఫరెంట్ పాయింట్స్ లో యాక్ట్ అవ్వాలి. అంటే సపోజ్ ఇక్కడ యాక్ట్ అవ్వాలి, ఇక్కడ F2, F3 ఇలా ఉన్నాయి. 3 ఫోర్సెస్ ఉన్నాయి. 3 ఫోర్సెస్ కూడా డిఫరెంట్ పొజిషన్స్ లో యాక్ట్ అయినాయి, కానీ ఒకే ప్లేన్ లో ఉన్నాయి, సింగిల్ ప్లేన్ లో ఉన్నాయి. కాబట్టి కోప్లానార్ నాన్ కాంక్యురెంట్ అంటే ఇది. ఇఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ సింగిల్ ప్లేన్, బట్ దట్ విల్ బి నాట్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద సింగిల్ పాయింట్, ఒకే పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వలేదు. నెక్స్ట్ అలానే ఇంకొకటి ఏంటి అంటే నాన్ కోప్లానార్, నాన్ కోప్లానార్ నాన్ కాంక్యురెంట్. నాన్ కోప్లానార్ నాన్ కాంక్యురెంట్. నాన్ కాంక్యురెంట్ అంటే సేమ్ ఫస్ట్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఎక్స్, వై, జెడ్ ఇలా 3 ప్లేన్స్ ఉన్నాయి. నాన్ కోప్లానార్ అంటే ఒకే ప్లేన్ లో యాక్ట్ అవ్వవు. నాన్ కోప్లానార్ అంటే సింగిల్ ప్లేన్ లో యాక్ట్ కావు. నాన్ కాంక్యురెంట్ అంటే సింగిల్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వదు. సో సపోజ్ F1, F2, F3, F4 ఇలా ఉన్నాయి. ఇప్పుడు 4 ఫోర్సెస్ ఉన్నాయి. ఈ 4 ఫోర్సెస్ కూడా ఎక్కడ యాక్ట్ అవుతున్నాయి? డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో యాక్ట్ అవుతున్నాయి, కానీ డిఫరెంట్ ప్లేన్స్ లో యాక్ట్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే నాన్ కోప్లానార్ నాన్ కాంక్యురెంట్. ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మేజర్ పాయింట్ ఏంటి అంటే కాంక్యురెంట్ అంటే ఏంటి, నాన్ కాంక్యురెంట్ అంటే ఏంటి. కాంక్యురెంట్ అంటే ఆల్ ద ఫోర్సెస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ అట్ ఏ సింగిల్ పాయింట్, అది కాంక్యురెంట్. వెరస్ నాన్ కాంక్యురెంట్ అంటే ఆల్ ద ఫోర్సెస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద డిఫరెంట్ పాయింట్స్, డిఫరెంట్ పాయింట్స్. ఓకే, అది కాంక్యురెంట్ కి నాన్ కాంక్యురెంట్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు లాస్ట్ది ఈ టాపిక్ చెప్పి ఆపేస్తాను. ఏంటి అంటే కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కొలీనియర్ కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ విల్ బి సేమ్. అంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ విల్ బి ద సేమ్. అంటే ఇప్పుడు ఎక్స్, వై, జెడ్ ఇలా ప్లేన్ తీసుకున్నప్పుడు ఇఫ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్, సపోజ్ ఇలా ఇక్కడ కలర్ చేంజ్ తీసుకుంటా మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ F1 యాక్ట్ అయింది, F2 యాక్ట్ అయింది, F3 యాక్ట్ అయింది, F4 యాక్ట్. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్. ఇక్కడ చూడండి, అన్నిటి యొక్క ఫోర్సెస్ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి. ఓకే, సో సేమ్ లైన్ మీద కనుక ఉన్నట్టయితే ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్, F1 ఎటు యాక్ట్ అవుతుంది? ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఒకే లైన్ సేమ్ ఒకే తిన్నంగా యాక్ట్ అయింది. ఓకే, సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎప్పుడైనా టగ్ ఆఫ్ వార్ ఆడుంటారు. అంటే తాడు పట్టుకుని అటు ఒక 10 మంది ఇటు ఒక 10 మంది ఉంటారు. మీ అటు ఒక 10 మంది, ఆ 10 ఫోర్సెస్ కూడా ఒక లైన్ లోనే యాక్ట్ అవుతున్నాయి. ఇటు ఇంకో 10 మందివి, ఆ 10 మంది ఫోర్సెస్ కూడా ఒకే లైన్ లో యాక్ట్ అవుతున్నాయి.
అదే బెస్ట్ ఎగ్జాంపుల్ టగ్ ఆఫ్ వార్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఆ తాడు పట్టుకుని ఇలా నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. 10 మంది బట్టి లాగుతారు వరుసనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అంటే ఏంటి, వాళ్ళు అప్లై చేసినటువంటి ఫోర్సెస్ అన్ని కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి. ఓకే. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు బాహుబలిలో ఆ రథం లాగేటువంటి సీన్ ఉంటుంది. ఒక తాడు పట్టుకుని మొత్తం అందరూ లాగుతారు. అదేంటి చూడండి, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు పట్టుకుంటారు. ఫోర్స్ అప్లై చేసేటువంటి ఫోర్సెస్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ అప్లై చేసినటువంటి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ విల్ బి ద సేమ్ అన్నమాట. అంటే చూడండి, కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఆల్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ same line. That means the line of action of all the forces will be the same. Line of action of all the forces will be the same. That is called as the collinear system of forces. ఇప్పుడు చూడండి, ఈ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఈ 4 ఉన్నాయి. ఈ 4లో రెండేమో XY ప్లేన్ లో ఉన్నాయి, రిమైనింగ్ 2 వచ్చేసరికి YZ ప్లేన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటి, నాన్ కోప్లానార్ కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. అదే ఈ 4 ఫోర్సెస్ కూడా ఒకే ప్లేన్ లో ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే కోప్లానార్ కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కోప్లానార్ కి నాన్ కోప్లానార్, అన్ని ఫోర్సెస్ ఒకే దాంట్లో ఉంటేనేమో కోప్లానార్, అన్ని ఫోర్సెస్ ఒకే దాంట్లో లేకపోతే కనుక నాన్ కోప్లానార్. కొలీనియర్ అంటే ఏంటి అంటే, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ విల్ బి ద సేమ్ అయితేనేమో కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. వెరాజ్ నాన్ కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ నాన్ కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే, ఆల్ ద ఫోర్సెస్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ విల్ బి డిఫరెంట్. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ విల్ బి డిఫరెంట్. అంటే ఈ F1 ఈ డైరెక్షన్ లో యాక్ట్ అయితే F2 ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. అదే ఇంకో థర్డ్ ఫోర్స్ F3 అనేది ఇంకో డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, F4 అనేది ఇంకొక డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ విల్ బి ఇన్ ద డిఫరెంట్ డైరెక్షన్స్. డిఫరెంట్ డైరెక్షన్స్ లో యాక్ట్ అయితే దాన్ని నాన్ కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. ఓకే. సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క ఫండమెంటల్ బేసిక్స్. ఇక్కడ ఏంటి అంటే, మీకు ఫస్ట్ నేను చెప్పింది మెకానిక్స్ అంటే ఏంటి, దాని యొక్క క్లాసిఫికేషన్ చెప్పా. తర్వాత ఫోర్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ చెప్పాం. తర్వాత సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ గురించి చెప్పాం. ఈ 3 టాపిక్స్ ఈరోజు క్లాస్లో కవర్ అయినటువంటివి. ఓకే. ఒక 2 మినిట్స్ ఇందులో మీకు ఏదైనా అర్థం కాదంటే, దాదాపు ఇద్దరు కూడా లేటుగా జాయిన్ అయినట్టున్నారు. మీకు యొక్క క్లాసెస్లో ఎక్కడికో వెళ్ళింది అన్నట్టుగా చెప్పారు. సో ఇప్పుడు ఈ యొక్క టాపిక్స్ లో మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అడగండి. వైష్ణవి అండ్ మృదిని, డౌట్స్ ఏమి సార్ లేకపోతే నాన్ కాన్కరెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమ్మా? నాన్ కాన్కరెంట్ నాన్ కాంక్రెంట్ అంటే, మీకు కాంక్రెంట్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ కాంక్రెంట్ అంటే ఏంటి, ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ద Acting at సింగిల్ a పాయింట్, single point. ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ అవ్వాలి. నాన్ కాంక్రెంట్ అంటే ఏంటంటే, ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ అవ్వవు, డిఫరెంట్ లొకేషన్స్ లో ఇది ఇక్కడ యాక్ట్ అవుతుంది, ఇది ఇక్కడ ఫోకస్ చేస్తుంది, ఇది ఇక్కడ ఫోకస్ చేస్తుంది, ఇది ఇక్కడ ఫోకస్ చేస్తుంది, అలా డిఫరెంట్ పాయింట్స్. ఆల్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎట్ ద డిఫరెంట్ పాయింట్స్. అర్థమైందా? ఎస్ ఓకే. ఇంకా అడిగింది ఎవరు, వైష్ణవినా మృదునినా? అర్థమైంది సార్. అడిగింది ఎవరంటే నేనే సార్ Vaishnavi వైష్ణవి. అడిగింది. వైష్ణవి. ఓకే ఓకే, రైట్. ఇంకేమైనా డౌట్స్ ఏం లేవు కదా, క్లోజ్ చేస్తున్నాను. మీరు, నేను మీకు ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ పంపిస్తా ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించి. ఈ గ్యాప్ ఉన్నప్పుడు అది కూడా చూడండి. ఓకేనా? మన ఛానల్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి కూడా పెట్టాను. మీకు అంటే ఫాస్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే కొంత సిలబస్ అక్కడ కాలేజీలో ల్యాగ్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు ఆ ప్లేలిస్ట్ చూస్తే లామిస్ఫియర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాక్సిమం ఫస్ట్ చాప్టర్లో అయ్యే ఉంటాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కనుక ఒకసారి చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? క్లోజ్ చేస్తాను.